హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సుమ్లా కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడైతే నేను 2 కట్టల తోటకూరను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అదేవిధంగా 4 పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ పోసుకొని మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని ఈ కడాయిలోకి వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆకుకూర మనకి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ని తీసుకొని కొద్దిగా కొబ్బరి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ చిల్లీ పౌడరు, కొద్దిగా ధనియాల పౌడర్ని తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మనకు అంతలోపు తోటకూర అయితే ఫ్రై అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ కూడా ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, వెల్లుల్లి కారం కూడా ఇందులోకి వేసేసుకొని 1 మినిట్ పాటు బాగా కలియబెట్టాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూరను కూడా ఇందులోకి వేసేసుకొని 2 మినిట్స్ బాగా కలియబెట్టాలి. ఇక్కడైతే మనకి తోటకూర ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఈ తోటకూర ఫ్రై జొన్న రొట్టెలకి కానీ, చపాతీ కానీ, వేడివేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై